ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాతమని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్ద మండలంలోని చోలేమర్రి గ్రామంలో ఆమె సమావేశం నిర్వహించారు. కందుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. వారం రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. అంతేకాకుండా స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, అదే కాకుండా పనిముట్లు మనల్ని శాంక్షన్ చేశాం. అంటే రైతన్నులకు ఏ విధంగా మనం ఉపయోగపడాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంతేకాకుండా మరి ఈ రోజు ఈ ప్రాంతం మన ప్రాంతం కందులు ఎక్కువగా పండించే ప్రాంతం. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, సుమారుగా 18,000 చిల్లర ఎకరాల్లో మనం కందులు పండించాం. ఆ కందులు పండించిన వరకు ఇప్పుడే ఏడీ గారు కూడా చెప్పారు, ఎకరాకు 5 క్వింటాల ప్రకారం మాయిశ్చరైజర్ 12% మాయిశ్చరైజర్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. తీసుకోవడానికి వచ్చినప్పుడు సంచులు కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి మన చోలేమర్రి గ్రామానికి సుమారుగా మన రొద్ద మండలంలో సుమారుగా 6 కోట్ల నిధులతో సిసి రోడ్లు, బీటీ రోడ్లు వేశాం. మరి చోలేమర్రి పంచాయతీకి కూడా 25 లక్షల రూపాయల సిసి రోడ్లను, డ్రైనేజీలు వేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా గోకులం షెడ్లు కూడా మన మండలంలో కూడా సుమారుగా 20 గోకులం షెడ్ల దాకా కూడా ఇచ్చాం. మరికొన్ని డిమాండ్ ఉన్నాయి, అవి కూడా దగ్గరలో ప్రపోజల్ పెడుతున్నాం. మరికొన్ని గోకులం షెడ్లు కూడా నిర్మాణం చేయబోతున్నాం. ఒక పక్క రైతులను బాగుండాలి అంటే పశువులు కూడా బాగుండాలి. పశువుల సంరక్షణ కోరుకునే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మనం అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. మీరందరూ మాకు